ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు. పెద్దగా గొంతు పెట్టి మాట్లాడతారు. ఇతరులని అలజడి చేస్తారు. పరమాత్మ అంటున్నారు, ఇలా మాట్లాడడం కూడా వ్యర్థమే అంటున్నారు. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఈరోజు బాబాదాద విశేషంగా దీనిపై ధ్యాస ఇప్పిస్తున్నారు. వ్యర్థ మాటలను సమాప్తి చేయండి. అవి మీకు మంచిగా అనిపిస్తున్నాయా? కానీ ఇతరులకు మంచిగా అనిపించడం లేదు కనుక సదాకాలికంగా అటువంటి మాటలను సమాప్తి చేయండి. ఒకవేళ బాబ్దాదా రోజంతట్లో పిల్లల యొక్క మాటలను నోట్ చేస్తే చాలా చాలా ఫైల్ తయారవుతుందన్నమాట. ఆ అపశబ్దాలు, వ్యర్థ శబ్దాలు గట్టిగా మాట్లాడటం కూడా ఇతరులని అలజడి చేయడం. నా మాటే పెద్దది అని అనకండి. మాయజిత్తుగా అవగలుగుతున్నప్పుడు మాటలపై విజయం పొందలేరా? ఇతరులని అలజడి చేసే మాటలు, వ్యర్థ మాటలు మాట్లాడకండి. ఆ విషయం ఉండేది 2 మాటల్లో, కానీ ఆ విషయాన్ని అరగంట వరకు మాట్లాడుతూనే ఉంటారు. ఇలా పెద్దగా మాట్లాడతారు. 4 మాటల్లో పని అయిపోయే విషయాన్ని 12, 15 మాటల్లో మాట్లాడకండి. మీ యొక్క సూక్తి ఏమిటంటే తక్కువ మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి అని. మేము మాట్లాడాలనుకోవడం లేదు కానీ మా గొంతు పెద్దది అని అనేవారు గొంతులో ఈ స్లోగన్ వేసేసుకోండి. దీనివల్ల ఏమవుతుంది? మీరు మీ గొడవలలో గట్టిగా మాట్లాడుకుంటున్నారు కానీ వచ్చిపోయే వారందరూ వీరి గొంతు పెద్దది అని అనుకోరు. ఇక్కడ ఏమైనా పోట్లాట్లు జరుగుతుందేమో అని అనుకుంటారు. ఇది కూడా డిస్సర్వీస్ అయ్యింది కదా. అందువలన ఈరోజు పాఠం చెప్తున్నారు. వ్యర్థ మాటలు లేదా ఎవరినైనా అలజడి చేసే మాటల నుండి స్వయాన్ని ముక్తులుగా చేసుకోండి. వ్యర్థ మాటల నుండి ముక్తులుగా అవ్వాలి. అప్పుడు అవ్యక్త పరిస్థితిగా అవటంలో అది ఎంత సహాయం చేస్తుందో చూడండి. మాటలు మాట్లాడుతూనే ఉంటారు. అయితే వాటిని బాబ్దాదా క్యాసెట్లు నింపి వినిపిస్తే మీకు కూడా నవ్వు వస్తుంది. అయితే ఏ పాఠం పక్క చేసుకున్నారు? మాటలు పొదుపు చేయండి. మీ మాట యొక్క విలువ ఉంచుకోండి. సత్యవచన మహారాజాని మహాత్ములని అంటారు కదా. అలాగే మీ యొక్క మాట కూడా సదా సత్యవచనంగా అంటే ఏదో ఒక ప్రాప్తిని ఇచ్చే విధంగా ఉండాలి. నడుస్తూ తిరుగుతూ ఎవరో ఒకరిని వేళకోళంగా అంటూ ఉంటారు. వీరు పిచ్చివారు, వీరు తెలివి తక్కువవారు, ఇలా ఇంకా చాలా ఉంటాయి. బామ్దాది ఇప్పుడు మర్చిపోయారు కానీ ఇంకా వింటూ ఉంటారు. బ్రాహ్మణులైన మీ నోటి నుండి అంటే సత్యవచన మహారాజులైన మీ నోటి నుండి అటువంటి మాటలు రావటం అంటే వారికి శాపం ఇచ్చినట్లే. ఎవరిని శాపితులుగా చేయవద్దు. సుఖం ఇవ్వండి. యుక్తియుక్త మాటలు మాట్లాడండి. ఉపయోగపడే మాటలే మాట్లాడండి. వ్యర్థ మాటలు మాట్లాడకండి. మాట్లాడటం ప్రారంభించినప్పుడు 1 గంటలో మాటల్ని పరిశీలించుకోండి. ఎన్ని మాటలు వ్యర్థం అయిపోయాయి, ఎన్ని సత్యవచనాలైనా అయినాయి అని. మీకు మీ మాట యొక్క విలువ తెలియదు. అందువల్ల మాట యొక్క విలువని అర్థం చేసుకోండి అంటున్నారు పరమాత్మ. అశబ్దాలు మాట్లాడకండి, శుభమే మాట్లాడండి. వేళకోళంగా మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం, బలహీన మాట్లాడడం, శక్తులు లేవు, గుణాలు లేవు, అవన్నీ పలానా స్థానం కాడే ఉంటాయి, పలానా వ్యక్తుల కాడే ఉంటాయి. మిగతా వాళ్ళందరూ కూడా లేదు లాస్ట్ స్టేజు,
సర్టిఫికేట్లు ఇచ్చేయడం అనమాట. ముందే ఆలోచించి, ముందే వాళ్ళ జీవితాన్ని నిర్ణయించి, ముందే వాళ్ళ గురించి ఫిక్స్ చేసి, ఆ! వీళ్ళెలాంటి వారని చెప్పేసి సర్టిఫికేట్లు ఇచ్చేయడమే వీళ్ళే. సత్యయుగ సర్టిఫికేట్లు ఈళ్ళే ఇచ్చేస్తారనమాట. హ్మ్. బాబా చెప్పిన జ్ఞానం అది కాదే కాదు. ఎలాంటి వారిపైనైనా ఉన్నత సంకల్పాలుండాలి. ఉన్నతంగా ఆలోచించాలి. ఉన్నతిలోకి తీసుకువెళ్ళాలి. హ్మ్. అప్పుడు నీ పుణ్యఖాత జమవుతుంది. ఇతరుల పుణ్యఖాత కూడా జమవుతుంది. అదే పరమాత్మ చెప్తున్నారనమాట. హ్మ్. మాకు చెప్పి సేవ చేస్తేనే పుణ్యమొస్తది. చెప్పకుండా చేస్తే పుణ్యం రాదు. ఎన్నో సంవత్సరాలు బట్టి ఉన్నాము. ఇవన్నీ ఏటంటే బాబాకి వ్యతిరేకమైన మాటలివి. బాబా ఎక్కడ కూడా అలా చెప్పలేదు. హ్మ్. నాకు చేస్తే మీకు పుణ్యఖాత ఎక్కువ జమ అవుతదన్నారు. అలాగే మీ పురుషార్థం ఒకరి పైన ఆధారపడి ఉండకూడదు. ఒకరికి ఆధీనమైపోయి చేయకూడదు. ఇలాగ ఆధీనమైపోయి చేయడం ద్వారా మీకు అనేక జన్మలు ఒక్కరి కింద ఆధారపడే పదవులే వస్తాయి అని చెప్పారు పరమాత్మ. హ్మ్. స్వతంత్రులవ్వాలి. స్వతంత్రులు చెయ్యాలి. అసలు ఎన్నో సంవత్సరాలు బట్టి ఉన్నామని అందరిని అసలు ఎంత రాంగ్ అంటే అందుకే ఈ ఐవిత్య మురళిలు చదవండి. చదివితే మీకు అన్నీ అర్థమవుతాయి. పరమాత్మ ఏ ఉద్దేశంతో ఏ పాయింట్ చెప్తున్నారు అని. హ్మ్. అచ్చా! ఓం శాంతి.